డబ్బున్నోళ్ళు మాత్రమే చేరగలిగే ఒక అల్ట్రా రిచ్ లుంబిని పార్క్ లాంటి కాలేజీలో మన అల్ట్రా రిచ్ హీరోయిన్ కూడా చదువుతుంటుంది. ఒకరోజు ఒక సిల్లీ సిచ్యువేషన్లో ఇరుక్కున్న మన హీరోయిన్ గారికి విసరడానికి డబ్బు తప్ప వాడడానికి బ్రెయిన్ లేని కారణంగా తన బెస్ట్ ఫ్రెండ్స్తో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం ఆడుతుంది. అదే కాలేజీలో స్కాలర్షిప్ వల్ల సీట్ సంపాదించిన ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, అదే మన హీరో గారితో తనకి బాయ్ ఫ్రెండ్గా నటిస్తే వారానికి 25,000 ఇస్తానని డీల్ మాట్లాడుకుంటుంది మన హీరోయిన్. ఎలాగో వీళ్ళిద్దరికీ తిన్నంగా యాక్ట్ చేయడం చేత కదా కాబట్టి నిజంగానే వాళ్ళిద్దరూ లవ్లో పడతారు. మరి వాళ్ళ మధ్య ఉన్న క్లాస్ డిఫరెన్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ప్రయారిటీస్ కారణంగా వాళ్ళ లవ్ స్టోరీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ ఫైనల్గా ఆ ప్రాబ్లమ్స్ని దాటుకుని వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది ఈ మూవీ యొక్క స్టోరీ. దివాళీ సాంగ్ అని ఏదో ఒక డ్యాన్స్ నెంబర్ ఉంటుంది. ఆ ఒక్క పాట పక్కన పెడితే రిమైనింగ్ సాంగ్స్ అండ్ బీజియం బాగున్నాయి. ఇక ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగున్నాయి. ఇవి మాత్రమే ఈ మూవీలో నాకు కనిపించిన పాజిటివ్ పాయింట్స్. ఇక ఈ మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళ బిహేవియర్ చాలా వింతగా, ఇరిటేటింగ్గా ఉంటుందన్నట్టుగా ఈ మూవీలో రిచ్ కిడ్స్ని పోర్ట్రే చేశారు. సరే, అది అంతవరకు కరెక్టో పక్కన పెట్టి కాసేపు వాళ్ళు చూపించిన బిహేవియర్నే కరెక్ట్ అనుకుందాం. ఇక ఈ గంజాయి వనం లాంటి సెటప్లో తులసి మొక్క లాంటి వాడు మా హీరో అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ అయితే చేశారు, కానీ ఆ మొత్తం సెటప్లో మన హీరో మాత్రమే స్టాండ్అవుట్ అయ్యేలా ఒక్కటంటే ఒక్క మూమెంట్ కూడా ఈ మూవీలో కనబడదు. అసలు మీ ఎజెండానే హీరోకి మిగతా వాళ్ళకి మధ్యనున్న క్లాస్ డిఫరెన్స్ని హైలైట్ చేసి చూపించడం. కానీ మీ సినిమాలో హీరో ఏమో తన బిహేవియర్లో కానీ యాటిట్యూడ్లో కానీ ఎక్కడ కూడా మిగతా వాళ్ళకంటే భిన్నంగా కనబడడు. మరి అలాంటప్పుడు ఎందుకని పదే పదే ఆ క్లాస్ డిఫరెన్స్ అన్న పాయింట్ని చీటికి మాటికి ఈ మూవీలో ఇరికిస్తుండడం? సరే, ఒకవేళ డబ్బున్నోళ్ళ కథ చెప్పడమే మీ ఇంటెన్షన్ అయితే ఆ బ్యాక్డ్రాప్లో దిల్ ధడకనే లాంటి మూవీని తీసుంటే సరిపోయేది. లేదు, ఒకవేళ మీ ఇంటెన్షన్ ఒక క్యూట్ లవ్ స్టోరీని చూపించడమే అయితే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే తీసుండాల్సింది. కానీ అవన్నీ వదిలేసి ఫ్యామిలీ ఇష్యూస్, లా కాలేజ్, అది ఇది అని అన్నిటినీ కిలికి పారేశారే తప్ప ఏ ఒక్క విషయాన్ని కూడా ఈ మూవీలో సవ్యంగా చూపించిన పాపానికి పోలేదు. హర్రర్ కామెడీస్, ఎస్ఆర్కే మూవీస్ ఆర్ కాంట్రవర్షియల్ మూవీస్, బాలీవుడ్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా ఈ 3 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీకి చెందిందే అయి ఉండాలన్న స్టేజ్కి వచ్చేసింది ఆ ఇండస్ట్రీ. సరే పోనీ, అట్లీస్ట్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న యాక్టర్స్ అయినా మంచి సినిమాల్ని ఎంచుకుంటారేమో అనుకునేవాడిని, కానీ ఈ నాదానియన్ అనే మూవీని చూశాక ఆ హోప్ కూడా పోతుంది నాకు బాలీవుడ్ మీద. హీరో అంటే తెల్లగా 6 feet హైట్, 6 pack యాప్స్ ఉండాలి, సమయం సందర్భం లేకుండా బాడీని చూపించి షో ఆఫ్ చేయాలి. హీరోయిన్ అట్లీస్ట్ ఒక్క సీన్లో అయినా బికినీ వేసుకోవాలి. హీరో హీరోయిన్లకి మధ్య లిప్ లాక్ సీన్స్ అండ్ అట్లీస్ట్ ఒక డాన్స్ నెంబర్ అయినా ఉండాలి. బాలీవుడ్ మూవీస్లో యాక్టర్స్ అవ్వడానికి ఇంకా వీటినే చెక్ లిస్ట్లో పెట్టుకుంటున్నారా? ఒకప్పుడు వీటిని పట్టుకుని వేలాడినందుకే బాలీవుడ్ ఇప్పుడు ఈ స్థితికి వచ్చిందన్న రియలైజేషన్ ఇప్పటికైనా రాకపోతే ఇక ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలనే తీసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసి వాళ్ళకు వాళ్ళే చూసి మురిసిపోవాలే, కానీ నాలాంటి వాళ్ళే అయితే ఇలాంటి మూవీస్ని చూడడానికి ఇంట్రెస్ట్ని చూపించరు. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీరు హార్డ్ కోర్ కరణ్ జోహార్ గారి ఫ్యాన్ అయితే మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.